జస్ట్ 2 months బ్యాక్ ఇఫ్ యూ రిమెంబర్ మొత్తం గీసా. నేను ఐఎమ్ ఇన్ వెరీ ఇంటెన్స్ పెయిన్ అని చెప్పా. ఐఎమ్ ఇన్ అ సీజన్ ఆఫ్ సఫరింగ్, ఐ నీడ్ టు క్రాస్ త్రూ దిస్ ప్రాసెస్ అన్నా. ఉపవాసం ఉన్నా. దేవా నాకు జవాబు ఇచ్చేంత వరకు నేను ఉపవాసం ఉంటా. నువ్వు నాకు జవాబు ఇవ్వి, నేను ఆపుతాను. నా నా పర్సనల్ కన్విక్షన్, నాకు దేవుడికి ఉన్నది. నువ్వు దేవుని ముందు తగ్గించుకుంటాను సాదృశ్యంగా ఉపవాసం ఉన్నా. నా దుఃఖాన్ని, బాధని దేవుని ముందు కనబరిచా. మనుషులతో చెప్పుకోలే, ఎవరితో చెప్పుకోలే. మనుషుడికి తెలిసి ఏం చేయగలుగుతాడు? ఏమి చేయలేడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ యువర్ వీక్నెస్ యువర్ కన్వేయింగ్ టు పీపుల్, ఆర్ ద సఫరింగ్స్ దట్ యూ హ్యావ్ యూ కన్వేయింగ్ టు పీపుల్ విల్ టేక్ యూ ఫర్ గ్రాంటెడ్. నేను చాలాసార్లు చూసా, నీవు వేదంలో ఉన్న పరిస్థితుల్లో, నువ్వు దుఃఖంలో ఉన్న పరిస్థితుల్లో, నీ నష్ట పరిస్థితులను మనుషుడికి ఎక్కువ తెలియజే అక్కడే నీ మీద పవర్ తీసుకుంటాడు. ఇన్ఫ్యాక్ట్ నేను అక్కడే బానిసగా చేద్దామా, బలహీన పరుద్దామా, నేను ఇంకా అటాక్ చేద్దామా అనేది చూస్తారు. యూ విల్ బికమ్ వల్నరబుల్. కానీ దేవుని సన్నిధిలో తీసుకెళ్ళినప్పుడు ఆ ఫాస్టింగ్లో నేను చూసింది ఏంటంటే ఆనందం, తెలియని సమాధానం. హౌ డు వి డీల్ దిస్? గాడ్, యు ఆర్ దేర్. ఉన్న పరిస్థితి నువ్వు ఉన్నా చాలు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు ఇంకా గుర్తుంది, ఆ పక్కన జరిపించాం మన మీటింగ్ ఆ సండే. ఆ రోజు ఫస్ట్ సాంగ్ నేను ఉన్నాను. గుర్తుంటే కమాన్ లెట్స్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని కుతుకల ఆర్భాటం స్టార్ట్ చేశాను. పాట గుర్తుందా? ఐ వాజ్ లైక్, గాడ్, I know today I'm in the most painful day ever in this fasting. The most painful day. But let me flip the story. Let me confuse the enemy. వాడు నన్ను పీక్స్లో తీసుకెళ్తున్నాడు. ఇదే నీకు పెట్టే రోజు ఆ పండగ నేను చూపిస్తాను రా, నేను మారుస్తా. ఎందుకంటే నువ్వు నాకు నొప్పింది వేద్దాం అనుకుంటున్నాను, నేను నీకు చూపిస్తాను నేను ప్రభువునందు ఎట్లా శక్తిని పొందుకుంటాను. ఐమ్ టెలింగ్ యూ, రైట్ ఇట్ డౌన్. ఆ రోజు నేను దేవుని సన్నిధిలో గంతులు వేసాను. ఎప్పుడు లాస్ట్ చేసిన డాన్స్ వెళ్ళాను నేను, చూసారా? అంటే డాన్స్ అంటే ఈరోజు వచ్చి లెట్ మీ అడ్రస్ దిస్ థింగ్. చాలామందికి ఈ డాన్స్ అన్న వర్డ్ మిస్యూజ్ చేస్తారు. వాట్ ఈస్ డాన్సింగ్? గో గూగుల్ ద మీనింగ్ డాన్స్. రిథమిక్ మూమెంట్ ఆఫ్ బాడీ ఇస్ కాల్డ్ డాన్స్. జంపింగ్ ఇస్ కాల్డ్ డాన్స్. నిలబడి నువ్వు చప్పట్లు కొడితే ఇట్లా అన్నావు, దట్స్ కాల్డ్ కన్క్లూడెడ్ యాజ్ డాన్స్, బికాస్ యువర్ లెగ్స్ ఆర్ మూవింగ్, యువర్ బాడీ ఈస్ మూవింగ్, డాన్స్. బట్ దెన్ డాన్స్ అనేటప్పుడు, సో చాలామంది అనుకుంటారు రాజ్ ప్రకాష్ పాల్ ఎంకరేజెస్ డాన్సింగ్, సపోర్ట్స్ డాన్సింగ్. లెట్ మీ గివ్ అ క్లీన్ క్లారిటీ విత్ లవ్. దెర్ ఆర్ 2 reasons. Firstly, dancing is an emotion. What is it? Emotion. Laughter is an emotion. హ్యాపీనెస్ అనేది బయట కనబరిచే ఎమోషన్. జాయ్ లాఫ్ట్ ఉంది, కానీ హ్యాపీనెస్ బయట కనబరుస్తాం. హ్యాపీనెస్ పీక్స్కి వెళ్ళినప్పుడు వర్షిప్లో కూడా 3 kinds యూ కెన్ సీ ఇన్ ద బైబిల్. ఒకటి పాట పాడతాం, రెండోది చప్పట్లు కొడతాం, మూడోది గంతులేస్తాం. రీడ్ త్రూ ద స్క్రిప్చర్స్ యూ విల్ ఫైండ్ దిస్ ఇస్ ద థింగ్. దేవుడు మేలు పొందుకున్న వారు, దేవుని కార్యాలు రుచి చూసిన వారు, దేవునిలో ఆనందించే వారికి దిస్ ఇస్ దేర్. బట్ డాన్స్ అనేది ఇంకో, నన్ను అడిగితే ఇట్ ఈస్ అన్ ఎమోషన్. అట్ ద సేమ్ టైం డాన్స్ కనబరుస్తాము. ఇట్ ఈస్ లైక్ వాయిస్ ఉంది, కీర్తన పాడుతున్నాం, పాట పాడుతున్నాం, సింపుల్. ఈ వాయిస్ నువ్వు దేనికి వాడచ్చు? ఒకరిని తిడతానికి వాడచ్చు, ఒకరిని ఆశీర్వదిస్తానికి వాడచ్చు, దేవుని గణపరుస్తానికి వాడచ్చు, దేవుని అవమానపరుస్తానికి వాడచ్చు. యూర్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? ఈ వాయిస్తో బూత్ పాట పాడచ్చు, ఇదే వాయిస్తో ఆరాధన పాట పాడచ్చు. వాయిస్ వాడటమే తప్పు అనేది రాంగ్ అంటాను నేను. దట్ ఈస్ వేర్ ఐ స్టాండ్. బికాస్ యూ గో రీడ్ సైకాలజిస్ట్, యూ రీడ్ ఎంటైర్ స్క్రిప్చర్స్, ద కాంటెక్స్ట్ ఎసెన్స్ చూడాలి. యూ షుడ్ నాట్ పాయింట్ అవుట్ వన్ నారో థింగ్ అండ్ సర్కిల్ ఇట్. ఎందుకంటే కొంతమంది అంటారు, ఇదిగో మోషే పైనుండి 10 ఆజ్ఞలు తీసుకొచ్చేటప్పటికి ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? అక్కడ నాట్యం వేస్తూ ఉన్నారు, దూడ చుట్టూనే. కాంటెక్స్ట్ లైక్ నాట్యం ఆడారు కాబట్టి నాశనం అయ్యారు. రాంగ్ కాంటెక్స్ట్. ఎర్ర సముద్రం దాటినప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారు? నాట్యం ఆడారు. ఇక్కడ నాట్యం ఆడారు, ఇక్కడ నాశనం అయ్యారు, అక్కడ వారు ఆనందించి ముందుకు సాగారు. సింపుల్ యాజ్ దట్. బట్ దెన్ హియర్ ఇస్ ద థింగ్. నీవు నాట్యం ఆడుతున్నావు కాదు, ఎందుకు ఆడుతున్నావు ముఖ్యం. when I say I don't force anybody nor stop anybody అన్నప్పుడు, నేను నిన్ను చెయ్యి అని చేయించేది కాదు. అది నీలో నిజమైన ఆనందం అంటే నువ్వు కనపరిచేది. నువ్వు నిజంగా ఆనందం ఉన్నప్పుడు ఎందుకు ఆనందంగా ఉన్నావు? ఊరుకో, కుదురుకోండు, నేను పరిచయం అయిపోతా. అర్థమవుతుందా? పరిచయలకి యేసు ప్రభుకి అక్కడే పడింది. ఎందుకంటే దే వర్ వెరీ వెరీ మచ్ రూల్ బుక్లో ఇది. ఫియర్ ఆఫ్ గాడ్ అంటాం. దేవుని భయం లేదా?
ఏంటి దేవుని భయం? సింపుల్. ఏంటి దేవుని భయం? దేవుని భయం లేకుండా అసలు జాయ్ కనపరిచేటప్పుడు ఇట్ ఇస్ వెరీ డేంజరస్. నీవు నీ ఆనందాన్ని కనపరిచేటప్పుడు అందరు నీతో ఆనందించరు. నువ్వు ఆనందంతో బ్రతికి సంతోషంతో జీవించేటప్పుడు అందరు నీ చుట్టూ వారు సంతోషిస్తారంటావా? నీ దగ్గర ఏమీ లేనిటప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు అందరు సంతోషించరు, అందరు బాధపడరు. లెట్స్ పుట్ ఇట్ లైక్ దిస్. నువ్వు దుఃఖంలో ఉండి, వేదనలో ఉండి, అన్ని నష్టపోయిన పరిస్థితుల్లో అందరు నీ గురించి ఏం మాట్లాడు, జాలి పడతారా పాపం. కానీ నువ్వు బెస్ట్ ఆఫ్ ద లైఫ్లోకి వెళ్ళు, కుళ్ళుకుని చేస్తారు. ఎందుకంటే శరీర క్రియలు అక్కడే చదివాం, ఇందా చదివాం కదా. ఆత్మ ఫలం పైన చదివాం, పైన శరీర క్రియలు ఉన్నాయి. శరీర క్రియలు అనేక సార్లు మనం జారత్వము, వ్యభిచారము, లోభత్వం ఇవన్నీ చూస్తున్నాం. కానీ అక్కడ ఒక వర్డ్ ఉంది, ఏంటి తెలుసా? జెలసీ. జెలసీ ఈజ్ అ కామన్ హ్యూమన్ నేచర్ బికాస్ దట్ ఈస్ అ శరీర క్రియ. కానీ ఆనందాన్ని కనబరిచేటప్పుడు అనేక సార్లు వీఆర్ మిస్అండర్స్టూడ్. దట్ ఈస్ వేర్ ద చర్చ్ నీడ్స్ అ బ్యాలెన్స్. అందుకని వెన్ యూ ఆస్క్ మీ వాట్ డూ ఐ ఎంకరేజ్, I do not encourage worldly nature, but I truly encourage joyful heart. నీవు దేవుని మీద ఆనందించావా, గంతులేస్తావు అంటే ఇది తప్పు కాదు. కానీ లోకానుసారంగా గంతులేస్తున్నావా, నేను ఒప్పుకోను. ఐ డు నాట్ ఎండోర్స్ దాట్. క్లబ్లో డ్యాన్స్ వేస్తారు, చర్చ్లో డ్యాన్స్లు వేస్తారు, తేడా లేదా? క్లబ్లో దీనికి డ్యాన్స్ వేస్తారు చెప్పండి? సెన్షువల్ డాన్స్, దట్ ఇస్ కాల్డ్ సెన్షువల్ డాన్స్. సినిమాలో చూసేది బూత్ పాట వినపడుతుంది, బూత్ పాటలు ఉన్నాయి, ఎన్నో పాటలు ఉన్నాయి. నేను స్టేజ్ మీద చెప్తే బాగోదు, కానీ ఆ బూత్ పాట వాయిస్తోనే కదా పాడుతున్నావు. ఆ బూత్ పాట వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు ఆపేస్తున్నావు, బికాస్ యూ డోంట్ వాంట్ దట్. కానీ అదే మంచి ఒక స్థితి పాట వచ్చేటప్పుడు నువ్వేం చేస్తున్నావు? దాంతో కలిసి పాడుతున్నావు. యూ నీడ్ టు చూస్ వాట్ యూఆర్ డూయింగ్. ఇట్ ఈస్ బేసిక్లీ ద ఇంటెన్షన్. అదే యేసు ప్రభు దగ్గర పరిచయం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మొత్తంలో ఇంటెన్షన్ చూస్తాడు. పరిచయాలు క్రియల రూపంగా అన్నీ సరిగ్గా చేశారు, వారి ఇంటెన్షన్ సరిగా లేవు. కానీ యేసు ప్రభు దగ్గర చూసినప్పుడు ఆయన అంటాడు, మీ ఇంటెన్షన్ సరిలేవయ్యా, మీ క్రియలు బాగానే ఉన్నాయ్యా. అందుకని దేవుడు హృదయాన్ని చూస్తాడనేది గ్రహించాలి. ఈరోజు చాలామంది దే మిస్ గైడ్ ఎవ్రీథింగ్. కొన్ని విషయాలు చూసి కొంతమంది అల్లరితో కూడిన ఆట పాటలు, డెఫినెట్లీ నో. బట్ ఆనందం ఏంటి, అల్లరి ఏంటి? దట్ ఈస్ వెరీ యూనిట్ టు నో. క్లబ్లో అల్లరితో కూడిన ఆటపాటలు ఉండొచ్చు, లోకంలో అల్లరితో కూడిన ఆటపాటలు ఉండొచ్చు, బూతు మాటలతో, శరీర సెన్షువల్తో, శరీర కార్యాలు, శరీరాన్ని కనబరుస్తూ ఇచ్చ సంబంధమైన కొన్ని పాటలు చూడండి. అన్ని ఈరోజు సినిమా పాటలు చూడండి, ఆ డాన్సులు ఎట్లా ఉంటాయి? ఒకని ఉద్రేకించేలాగా. అంటే ఏంటి? సెన్షువల్ ఉద్రేకించేలాగా. బట్ అట్ ద సేమ్ టైం వెన్ ఇట్ కమ్స్ టు అ న్యాచురల్, సి నాకు ఒకటే అనిపిస్తుంది, అంటే బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇప్పుడు మన భారతదేశంలో పంజాబ్ ఉంది. పంజాబీ వాళ్ళు టేస్ట్ తెలుసా మీకు? పంజాబీ వాళ్ళు అన్నప్పుడు దే ఆర్ నోన్ టు బి బాండ్ డాన్సర్స్. అక్కడ ఆరాధనలు ఎలాగుంటాయి? ఎప్పుడైనా చూసిన వాళ్ళంటే చేతులు ఎత్తారా? అది ఒకసారి తీసుకెళ్తాను, నేను వెళ్తున్నా, తొందరలో వెళ్తున్నా, మిమ్మల్ని తీసుకెళ్తా, వస్తారా? ఈరోజు ఇంటికి వెళ్ళి ట్రై గూగ్లింగ్ పంజాబీ యేసు మసీ సాంగ్స్ ఆర్ క్రిస్టియన్ సాంగ్స్, వస్తాయి లిస్ట్. యూ విల్ నాట్ సీ అ సాంగ్ వితౌట్ అ డాన్స్. అంటే వాళ్ళందరూ నరకానికి వెళ్తారా? ఎందుకంటే యాజ్ ఫర్ పంజాబీ స్టైల్, నాది ఆడియో ఇంజనీరింగ్ అండ్ మ్యూజిక్, విచ్ మీన్స్ ఐ హ్యావ్ మాస్టర్డ్ ఇన్ ఇట్. జర్నర్స్ ఆఫ్ మ్యూజిక్ చదువుతాం, జర్నర్స్ ఆఫ్ మ్యూజిక్, కల్చర్ ఆఫ్ మ్యూజిక్, ఎమోషన్స్ ఆఫ్ మ్యూజిక్, యూనో ఏది అన్నీ. ఈరోజు కొంతమంది బ్రాటప్ ఐడియాలజీని బట్టి ఆ ప్రాంతానికి తగినట్టే ప్రపంచం అంతా అంటారు. అట్లా కాదు, కల్చర్స్ ఉంటాయి. ఇప్పుడు పంజాబీ చూసినప్పుడు వాళ్ళకి దుఃఖంలో కూడా నాట్యం ఉంటుంది, ఆనందంలో కూడా నాట్యం ఉంటుంది. అంటే నాట్యము ఒక ఎమోషన్ ఎక్స్ప్రెషన్గా చూపిస్తారు. అంటే ఏంటి? నేను వేసి నాట్యము దుఃఖంలో ఉన్నాను అని చూపిస్తాం, బాధలో ఉన్నాను చూపిస్తాం. మన భారతదేశం కల్చర్ తగినట్టు చూస్తే, మన సౌత్ ఇండియన్ కల్చర్ చూస్తే భరతనాట్యం.
భరతనాట్యం డాన్స్ ఎలా ఉంటుంది? ఆనందం ఎక్స్ప్రెషన్ ఉంటుంది, బాధ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అంటే ఇట్స్ ఎమోషనల్. యూనో కేరళ స్టైల్ వేరు ఉంటాయి, మధురై స్టైల్ వేరు ఉంటాయి, లోకల్ కల్చర్ స్టైల్ వేరు ఉంటాయి, చెన్నై స్టైల్ వేరు ఉంటాయి. చెన్నై అంట తపాంకూతు అంటారు, మధురై చెన్నై అంటే తపాంకూతు అంటారు. ఆ లేరా అంటే ఆ తపాంకూతు డాన్సే వాళ్ళకి తెలుసు. కానీ నువ్వు అదే అని కాదు, వాడి కల్చర్ ఉంది కదా. సూఫీ కలవాలి అంటే వాళ్ళది వేరు. సూఫీ కావాలి అనేటప్పుడు అరేబియన్స్ అందరూ ఆ టైప్ స్టైల్ ఉంటారు. టర్కిష్ చూసినప్పుడు వారందరూ ఒక రకంలో ఉంటారు. ఇప్పుడు ఆఫ్రికాలో చర్చలు ఉన్నాయి, ఒక్క చర్చ అన్న డాన్స్ లేకుండా ఉంటుందా? ఆఫ్రికన్స్ పిల్లలందరూ డాన్స్లోనే ఉంటారు కదా, అంటే అందరు నరకానికి వెళ్ళిపోతారా? వి జడ్జ్ వెరీ మచ్. నాకు ఇంకా గుర్తుంది, వెన్ ఐ వాజ్ న్యూయార్క్, అక్కడ ఒక స్పానిష్ చర్చ్ సండే వర్షిప్కి వెళ్ళాం. అంటే స్పానిష్ చర్చ్ ఇంగ్లీష్ సర్వీస్. అక్కడ చూడాలి, తల్లులు బిడ్డల్ని రొమ్ములకి కట్టుకుని ర్యాప్ కట్టుకుని వాళ్ళ దేవుని స్తుతి చిన్న చర్చికి వెళ్ళి వెనకాల కూర్చున్నా నేను నా కుటుంబంతో. అక్కడ తల్లు బిడ్డల్ని రొమ్ములు కట్టుకుని ఆ పాత అంటే ఎగురుకుంటూ దేవుని ఎంత ఆనందిస్తూ పాటలకి చప్పట్లు కొట్టుకుంటూ ఎగురుతూ ఉంటే నాకెంత ఆనందం కలిగి. మన చర్చి ఎప్పుడు ఇట్లా ఉంటుంది? పిల్లల తల్లులు పాలు తాగే బిడ్డల తల్లులు పెట్టుకుని ఆనందించుకుంటూ ప్రభుత్వాలు గంటలు వేసుకుంటా ఉంటే హౌ జాయ్ఫుల్ ద అట్మాస్ఫియర్ వాస్, హౌ జాయ్ఫుల్ ద ఎంటైర్ సిచ్యువేషన్ వాస్. నాకు అనిపిస్తుంది మనుషుడికి ఎమోషన్, కొంతమందికి నవ్వుతూ వచ్చండి బాగా, కొంతమంది చూడండి ఊరికే నవ్వుతారు, కొంతమంది అసలు నవ్వరు. చూసారా? అంటే ఎమోషన్ లేదని కాదు, వాళ్ళ థ్రెషోల్డ్కి రాలే. కొంతమంది ఊరకే కోపం చూపిస్తారు, కొంతమంది అంత ఈజీగా కోపపడరు. అంటే వాళ్ళకి ఎప్పటికీ కోపం లేదా, వాళ్ళ థ్రెషోల్డ్ రాలే. యు సే ఐ వుడ్ సే వీ హ్యావ్ ఎమోషన్స్ ఇన్ us, డు నాట్ రిస్ట్రిక్ట్ ఎమోషన్స్. అందుకని నేను అంటాను అందరూ డాన్స్ చేయాల్సిందని నేను చెప్పను. డాన్స్ అనేది డోంట్ మిస్యూజ్ ఆర్ మిస్అండర్స్టాండ్ వరల్డ్. కొంతమందికి దట్ ఈస్ వెరీ ఎక్స్పోజర్ మ్యాటర్స్. ఎక్స్పోజర్ ట్రూలీ మ్యాటర్స్. ఎక్స్పోజర్ లేనిదప్పుడు, అండర్స్టాండింగ్ లేనిదప్పుడు ఇన్సైట్ ఉండదు. కొంతమంది చూడండి డీజే సౌండ్ అంటారు. ఆడియన్స్ లేకపోతే టెక్నికల్ ప్రొఫెషనల్స్ మధ్య ఏదైనా ఒక కంపెనీకి సౌండ్ మాట డీజే సౌండ్ అంటే డీజే సౌండా? ఏంటి డీజే సౌండ్? ఎందుకంటే సౌండ్ లాంగ్వేజ్ దర్ ఇస్ నథింగ్ కాల్డ్ డీజే సౌండ్. నువ్వు డీజే సౌండ్ అంటే ఆంధ్రాలో పల్లెటూరులో ఊరు బయట సబ్బులు పెట్టి టాపులు పెట్టి ట్విట్టర్లో పెట్టి డిచ్చుకుని కొట్టేది నీకు డీజే సౌండ్ అనమాట. లేకపోతే ఆటోలో పెట్టుకుని సబ్బులు పెట్టుకుంటే డీజే సౌండ్ అని నీ అండర్స్టాండింగ్. బట్ టెక్నికల్ లాంగ్వేజ్ అబ్సల్యూట్లీ రాంగ్. సో వీ ఆస్క్ ఫర్ 3-way system, 2-way system. What is the kind of system? We have a full range system. Full range system, one of the full range, we use infra drivers. We have something called infrared speakers. 20 hertz kinda kaltadi. Then we have subwoofers that goes 20 to 100. Then we have top 3-way system. That is from the low mids till highs. 22K varaku highs kaltadi. So there is a definition of the frequency spectrum that we deliver a full range, clear system that will have a clear audio. కానీ ఎప్పుడు అండర్స్టాండింగ్ లేనివాడికి ఎట్లా ఉంటుంది? అంతే పాయింట్. ఎక్స్పోజర్ మ్యాటర్స్. ఎక్స్పోజర్ ట్రూలీ మ్యాటర్స్. ఈరోజు నిజంగా లోపట ఆనందం లేనివాడు ఏం చేస్తాడు తెలుసా? జడ్జ్మెంట్ అన్న మోడ్లో ఉంటాడు. అందుకని ఎప్పుడు విమర్శలు మారిపోతారు. అందుకని పరిశీలి చూడండి, యేసు ప్రభు ఒక అద్భుతం, విశ్రాంతి దినం ఎందుకు స్వస్థపరచు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సంతోషపడరు, కానీ ఇది ఎందుకు ఇట్లా జరిగింది. యేసు ప్రభు చూడండి, శిష్యులకి ఆకలేసిందంటే తిన్నారంట. విశ్రాంతి దినం ఎట్లా తీయచ్చేది, ఎట్లా తినచ్చు? యు సీ దే ఆర్ ఆల్వేస్ జడ్జ్మెంటల్. అందుకని యేసు ప్రభు హైలైట్ చేసి చూపించింది ఏంటంటే నీ హృదయం మ్యాటర్. నీ హృదయం సరిగా ఉందా చూడు. ఇంకా చెప్తూ వచ్చాను, వాట్ ఈస్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద చర్చ్. దేవుని భయం ఆలయంలో మాత్రం కాదు, ఒక క్రైస్తవుడికి 365 days 360 degree ఎప్పుడు ఉండాల్సింది. అగ్రి చేసేవారు హల్లెలూయా చెప్తారు నాతో. నువ్వు చర్చ్లోకి వచ్చి మాత్రమే దేవుని సన్నిధి అన్నావంటే నువ్వు తప్పు. ఆలయంలోకి వచ్చి మాత్రం నువ్వు దేవుని భయం ఉన్నావంటే నేను అంగీకరించను. దట్ ఈస్ వర్ ఐ కాంట్రాస్ట్.
నేను నమ్మేది దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, దేవుడిని కలిగి ఉన్నాను. నేను భయభక్తులు కలిగి ఎప్పుడు సరిగా బ్రతకాలి, ఎక్కడున్నా భయభక్తులతో ఉండాలి. దేవుని భయం కలిగి ఉన్నాను, ఆలయంలోకి వచ్చి బూతు పాట పాడతాం కాదు, బయట ఉన్నా కూడా పాడకూడదు, స్నేహితులతో ఉన్నా కూడా పాడకూడదు. నాలో దేవుడు ఉన్నాడు, నేను ఆలయం అనేది గ్రహించాలి. ఎందుకంటే యేసుప్రభు నేర్పించేది అదే, యేసుప్రభు చెప్పింది అదే. మీరు పరిశుద్ధాత్మ ఆలయం అని మీరు ఎరుగరా? నువ్వు ఆలయం అని బిల్డింగ్లు, స్ట్రక్చర్ల గురించి మాట్లాడుతున్నావు, ఆలయంని గ్యాదరింగ్ల గురించి మాట్లాడుతున్నావు. యేసుప్రభు చెప్పేది నువ్వు ఆలయం. ఎవడైనా ఈ ఆలయాన్ని పాడు చేశాడా, నేను వాడిని పాడు చేస్తానన్నాడు. సో ఐ బిలీవ్ దేవుడు సన్నిధి అన్నదప్పుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. అండ్ నా అండర్స్టాండింగ్ ఎప్పుడు ఏంటంటే, దిస్ ఇస్ మై బిలీఫ్ సిస్టమా. జస్ట్ బికాస్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఐడియాలజీ డజంట్ మీన్ ఐ హ్యావ్ టు కాంప్రమైజ్ టు యువర్ ఐడియాలజీ. ఐ నో వేర్ ఐ యామ్, ఐ నో వాట్ ఐఎమ్ ఇన్ క్రైస్ట్, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. దేవుడు కాకపోతే నేను ఇక్కడ ఉండను. అదే మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా మనుషుల అభిప్రాయాలు కాదు, వాక్యం మొత్తం, నాట్ జస్ట్ న్యూ టెస్ట్మెంట్, వాక్యం మొత్తం. ఎందుకంటే వాక్యం మొత్తం చదివినోడే దేవుడు ఎవడో తెలుసుకుంటాడు, ఆయన హృదయం ఏంటో తెలుసుకుంటాడు, ఆయన నీ దగ్గర కోరేది ఏంటని తెలుసుకుంటాడు. వాట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, వాట్ హీ వాంట్స్ యూ టు డూ, హౌ హీ వాంట్స్ టు లివ్. అందుకని ఎప్పుడంట ప్రత్యక్ష గుడారం పాత నిబంధన చదివినోడు దేవుని సన్నిధి, దేవుని మందసం, దేవుని ఆత్మ నివసించేది ఎలా ఉంటుందని తెలుసుకుంటే, సేమ్ ఈరోజు మనం ప్రత్యక్ష గుడారం. నీ శరీరం అవుటర్ కోర్ట్, నీ మైండ్ ఇన్నర్ కోర్ట్, నీ స్పిరిట్ ద మోస్ట్ హోలీ. ఇట్స్ ద సేమ్ ఫండా. అది అక్కర్లేదని చెప్పలేము. యువర్ రాంగ్ అబ్సల్యూట్లీ, నాట్ ఫర్ మై అండర్స్టాండింగ్. పరిశుద్ధాత్మ నాకు బయలుపరిచిన రీతిగా ఐ నో వాట్ ఐమ్ స్పీకింగ్. కానీ ఈరోజు మనుషుడు వాళ్ళకి నచ్చిన రీతిగా మలిచేసుకుంటూ, ఇది అక్కర్లేదు, ఇది పెడదాం, ఇది అక్కర్లేదు. నో, దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించిందంతా మానవుడు దేవునిలో ఎదగాలని. సో నేనంటాను, ప్రత్యక్ష గుడారం చదివినోడు పరిశుద్ధాత్ముడు ఉన్న అతి పరిశుద్ధ స్థలాన్ని బట్టి ఆలయం ఎలాగుంటుందని తెలుసుకుంటే, అదే పరిశుద్ధాత్ముడు ఈరోజు ఎక్కడ ఉన్నాడు? నీలో ఉన్నాడు, నీ ఆత్మతో ఉన్నాడు. నువ్వు నిజంగా నమ్మి రక్షింపబడి దేవుని ఆత్మను కోరిన వ్యక్తి అయితే దేవుని ఆలయంగా నువ్వు మార్చబడ్డావు. దేవుని ఆత్మ ఆలయంగా నువ్వు బ్రతకాలి. సో బయట ఒకలాగా లోపల ఒకలాగా కాదు, ఆల్వేస్ ద సేమ్. అండ్ దేవుని కార్యాలు చూసినప్పుడు పీపుల్ టాకింగ్ అబౌట్ మెటీరియలిస్టిక్ థింగ్స్ సమ్టైమ్స్ ఫీల్స్ ఫూలిష్, పెయిన్ఫుల్. అజ్ఞానంలో ఉన్నారా? ఇంత మైండ్ సెట్లు ఉన్నారా? ఇంతలోనూ ఉన్నారా? నూతుల కప్ప స్టోరీ తెలుసా? నూతుల కప్పలు ఉన్నాయంట, కొన్ని కప్పలు ఉన్నాయంట, అందులో మొసలి కప్పలు ఉన్నాయి, చిన్న కప్పలు ఉన్నాయంట. ఎన్ని బోక్ అనుకుంటూ కూర్చున్నాయంట. ఒక చిన్న కప్ప మాత్రం ఏదో ఒక రోజు టక్కుని చిన్నగా ఉంటుందా, లైట్గా ఉంటుందని పైకి ఎగిరిందంట. బయటికి ఎగిరిన వెంటనే ఫారెస్ట్ మొత్తం కనబడిందంట. ఊరిని ప్రపంచం ఇంతుందా, ఇంత పెద్ద చెట్లా, ఇంత పెద్ద కొండలా, ఇన్ని జీవులా, ఇంతుందా అని చూసి మరలా దూకిందంట లోపలికి. అందరికీ చెప్తామని దూకి, తాత బయట ప్రపంచం ఎంత పెద్దది నీకు తెలుసా? తాత కప్ప ఏమని తెలుసా? ఊరికరా, నీకేం తెలుసు, నువ్వేం చూసావు, నా వయసు అంత కాదు నీ సర్వీసు. అదే కదా చాలామంది డైలాగులు, నా వయసు అంత కాదు నీ సర్వీసు. నీ వయసు ఎంత, నా వయసు ఎంత? ఎక్స్పోజర్ మ్యాటర్స్, ఎక్స్పోజర్ టు మ్యాటర్స్. కానీ ఎక్స్పోజర్ కలిగిన వ్యక్తిని అబద్ధంలో బ్రతకమంటే ఇంపాసిబుల్. సత్యం ఎరిగిన వాడు అబద్ధంలో బ్రతకలేడు, సత్యంని చూసిన వాడు అబద్ధంలో బ్రతకలేడు. అందుకని దేవుడు నాకు తెలియజేస్తుంది, అజ్ఞానుల వలె కాక జ్ఞానం ఎలాగొస్తుంది? యు సీ, ఇట్ ఇస్ నాట్ తెలివి, జ్ఞానం. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఎప్పుడు, విచ్ మీన్స్ నాలెడ్జ్ ఇస్ ఆల్వేస్ గెయిన్డ్, నాట్ గిఫ్టెడ్. స్పిరిట్ గిఫ్ట్లో ద నాలెడ్జ్ గిఫ్ట్ ఉన్నప్పుడు అది తాత్కాలికంగా ఆ స్థితికి, ఆ వ్యక్తికి లేకపోతే సంఘంకి దీవెనకరంగా ఒక మర్మం తెలియజేయబడుతుంది, ఒక విషయం తెలియజేయబడుతుంది. అంతేగాని 365 days రన్నింగ్ చాప్టర్ లాగా చూసిన వాళ్ళంతా నీకు ఇదేంది జ్యోతిష్కుడు అయిపోతాడు. అందుకని పరిశుద్ధాత్ముడు పంచి ఇస్తాడంట, ఒకడికి మాత్రం కాదు అనేక మందికి ఇస్తాడంట. సో దట్ ఈస్ వెర్ ఇట్ ఇస్ టు బిల్డ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు మనుషుడు దే లైక్ టు క్రియేట్ ఎవ్రీథింగ్
యాజ్ ఫర్ దేర్ డయా. కొన్ని విషయాలు చూసినప్పుడు చాలా ఛాలెంజింగ్ ఉంటుంది, చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకంటే నాకు దేవుని కృపను బట్టి మై ఎడ్యుకేషన్ వాజ్ దాట్, సినిమాటోగ్రఫీ, ఆడియో ఇంజనీరింగ్. I finished my master's in it. I'm studied in it. And I'm disciplined in it. అనేక సంవత్సరాలు లోకంలో పనిచేశాను. ఎత్తింది సేవలోకి రాలేదు. నేను సేవలో వాడబడుతూనే ఉన్నాను, కానీ సేవలో సంపూర్ణంగా రాలేదు. లోకం అంత సులభం కాదు. ఈరోజు నాకు అదే బాధ వేస్తుంది. ఆలయంలో చూసినప్పుడు, ఆలయంలో వాడబడేవారు చూసినప్పుడు, ఆలయంలో పనిచేసేవారు చూసినప్పుడు పోజులు ఎక్కువ ఉంటాయి. మా ఆలయం చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నా. అందుకని అలాంటి వారిని నేను ఎప్పుడు ఎంటర్టైన్ చేయను. ఈరోజు ఎర్లీగా వచ్చిన వారి చేతులు ఎత్తంటే, నేను స్టేజ్ మీదకి వచ్చినప్పటికి ఎర్లీగా బిఫోర్ ద సర్వీస్, యూ సీ మీ, ఐల్ బి అ టఫ్ గై. బిట్ బై బిట్ డిసిప్లిన్ నేర్పిస్తా. ఐ ట్రైన్ పీపుల్, బట్ వెన్ ఐ సీ కేర్లెస్నెస్ ఐ డోంట్ అలౌ. ఈరోజు లోకంలో నేను డబ్బులకి పనిచేసినప్పుడే వాళ్ళు ఎంత పర్ఫెక్షన్ చూస్తారో నేను చూస్తా. నాకు రోషం కలుగుతుంది. దేవుని కొరకు ఎలాగ చేస్తున్నాం, దేవుని కొరకు ఏమి ఇస్తున్నావు, దేవుని కొరకు ఏం జరిగిస్తున్నావు. ఈరోజు మనుషుడు వితౌట్ నాలెడ్జ్, క్రిటికల్ పీపుల్. అది ఉదాహరణకి డీజే సౌండ్ అన్నాను, ఇంకోటి లైట్లు, స్మోకు, ఎలిమెంటరీ అండి. దాని గురించి సావే రాంగ్ అంటే ఎలిమెంటరీ, అన్ఎడ్యుకేటెడ్, సింపుల్. సినిమాటోగ్రఫీ చదివితే అర్థమవుతుంది. వై డూ యూ పుట్ హేజ్ ఆర్ స్మోక్? మనం హేజ్ వాడతాం, స్మోక్ వాడతాం. What is the difference between haze and smoke? There's a lot of difference. If you need the lighting, the ambience అంటారు వీడియోలో. ఎప్పుడు ambience రావాలంటే హేజ్ ఉండాలి. ఉదాహరణకి మీరు ఏ మూవీ చూసినా హేజ్ లేనిది షార్ట్ ఉండదు. ఎందుకంటే హేజ్లోనే లైట్ కనబడుతుంది. హేజ్ ఉన్నదప్పుడే లైట్ డెప్త్ క్రియేట్ అవుతుంది. 4 డెప్త్, బ్యాక్ డెప్త్ అంటారు. ఇవన్నీ ఆలయంలో చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఎడ్యుకేట్ అవ్వాలని చెప్తున్నా. డెప్త్ క్రియేట్ అవ్వాలంటే హేజ్ ఉండాలి. డెప్త్లోనే లైట్, లూమినెన్స్ కనబడతాయి, లేకపోతే అంత ఫ్లాట్గా కనబడుతుంది అంటారు. అందుకని మామూలుగా షూట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫుల్గా హేజ్ పెట్టి, హేజ్ కట్ చేసి ఆ ఫ్రేమ్లో షాట్ చేస్తారు. హేజ్ దిగిందా మళ్ళీ హేజ్ కొట్టి మరలా షాట్ చేస్తారు, టు షో ద లైటింగ్ డిఫరెన్స్. ఎందుకంటే పిక్చర్ పర్ఫెక్ట్ రావాలంటే ఆ 3D క్రియేట్ అవ్వాలి. ఇవన్నీ చెప్పుకోవాలంటే క్లాస్కి చదువుకోవాలి. ఏం తెలియకున్నా ఇది 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 స్మోక్లు ఎందుకు పెడతారు? సరే, డిస్కోలో వాడతాడు. ఎందుకు వాడతాడు? లేజర్ పెడితే ఆ లేజర్ కనబడటానికి పెడతాడు. మనం లేజర్లు పెట్టాలి కదా. లేజర్ కనబడాలంటే ఆ స్మోక్ ఉంటేనే ఆ బీమ్ కనబడుతుంది. ఉదాహరణకి వెనకాల బీమ్లు ఉన్నాయి. నేను అన్నాను గత వారమే, అయ్యా అదే బాధ అయిపోతుంది, ఆపేయండి అయ్యా, వద్దే తీసేయండి అయ్యా మిషన్లు అన్నా. ఎందుకంటే అర్థం కావట్లేదు. ఎలిమెంటరీలు ఉన్నారు, వారి కొరకు మనం కాంప్రమైజ్ అవుతాం. అదే బాధ అంటే దాన్ని చూసే విశ్వాసం పోతుందో అది ఆపేయి. ఎందుకంటే మన అండర్స్టాండింగ్ వేరు, వాళ్ళ అండర్స్టాండింగ్ వేరు. ఇప్పుడు ఆ లైట్ ఉంది, మీకేమైనా కనబడుతుందా? కనబడదు. ఇదే హేజ్ వచ్చిందనుకో ఆ బీమ్ మొత్తం వెళ్తుంది. దట్ విల్ క్రియేట్ ఎ 3D ఎఫెక్ట్. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్కి ఫ్లాట్ ఉంటుంది. ద మూమెంట్ హేజ్ కమ్స్, నేను కనబడతా, వెనకాల బ్యాక్గ్రౌండ్ దూరంగా కనబడుతుంది. దానికి పెడతారు. అంతేగాని స్మోకులు పెట్టేస్తే మనుషులు వస్తారు, డీజే సౌండ్లు పెట్టేస్తే మనుషులు వచ్చేస్తారు, రంగుల లైట్లు వేస్తే మనుషులు వచ్చేస్తారు. ఏం చెప్పాలో అర్థం కావట్లే. అంటే మనుషుడు ఐక్యూ అంత చిన్నగా ఉందా? నేను గుంటూరుకి ఒక్క కలర్ లైట్ వేయొద్దు, ఒక్క హేజ్ మిషన్ పెట్టద్దు, స్టేజ్ మినిమల్గా వేసుకో, బ్యాక్గ్రౌండ్ కూడా ప్లెయిన్ వైట్ బ్లాక్ కూడా ఏది దొరుకుతుంది అది పెట్టు. ఎల్ఈడి కూడా వేస్తున్నా. మామూలుగా కనీసం మిక్స్ అన్న కనబడాలి, దూరంగా కూర్చున్నాడు. సరే కానిచ్చుకో. మన ఇక్కడ ఎందుకు ఎల్ఈడి పెడతాం చెప్పండి? మెయిన్ నేను చెప్పనా, ఒకటి, మీరు పాట పాడేటప్పుడు పాట ఇక్కడ కనబడాలి. నేను ఎల్ఈడి తీసిన నెక్స్ట్ సెకండ్ ఏం చేయాలి తెలుసా? మీ అందరికీ పాటల పుస్తకం అమ్మాలి. ఊరకని ఎక్కడి నుంచి ప్రింట్ చేస్తా? పూటకు ఒక పాటల పుస్తకం తీసుకుంటా ఉంటాను, నేను ప్రింట్ చేసి ఇస్తూ ఉంటాను. ఎక్కడి నుండి వస్తుంది సొమ్ము? సింపుల్. సో పాటల పుస్తకం అమ్ముతే నాకు లాభం, ఎల్ఈడి వేస్తే నాకు లాభం లేదు. ఏం చేయాలి? అందుకని అందరూ పాటల పుస్తకం కొనుక్కుంటారు.
ఐ నో ది ఇన్సైడ్ అవుట్. ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్. ఐఎమ్ స్కేర్డ్. లాభం కొరకు సేవ ఎప్పుడు చేయలే. చాలామంది అనుకుంటారు సేవను బట్టి వీళ్ళు ఘనంగా బ్రతుకుతున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, లార్డ్ చర్చ్ కెనాట్ ఈవెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. కొంతమంది అంటారు దశం భాగాలు దోచుకుంటున్నారు. ఎప్పుడు చెప్పా, లార్డ్ చర్చ్ అకౌంట్లో ఉంటే నా దగ్గర డబ్బులు రావురా బాబు, నేను తీసుకొని రా బాబు, నా సంపాదనలో నేను బ్రతుకుతున్నాను. ఇన్ఫ్యాక్ట్ నా సంపాదనలో వీటిలో చాలా వరకు నేను కొన్నది. ఉదాహరణకి ఎల్ఈడి కొన్నానంటే ఎల్ఈడి నా పేరు మీద కొన్నాను, నా పేరు మీద లోన్ తీసుకున్నాను, నేను నెల కట్టుకుని దాన్ని పెట్టాను. లార్డ్ చర్చ్ డబ్బులు కట్టాలి, అకౌంట్స్ ఉన్నాయి చూసుకోండి, బిల్లులు ఉన్నాయి చూసుకోండి. దట్ ఈస్ వెరీ ఛాలెంజ్, బికాస్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ద ఇంటెన్షన్. మనం ఇంకా సీరియస్ చేసినప్పుడు సర్వంగా కవచం కానీ, ప్రత్యక్ష కూడా ఇంకా అనేక సీరియస్ చేసినప్పుడు ఐగుప్తు 10 తెగులు కానీ, ది ఇల్లుస్ట్రేట్ ఎవ్రీథింగ్ ఆన్ ది ఎల్ఈడి. అక్కడ వాడుతున్నాం. ఎల్ఈడి కొరకు జనం వస్తారనేది స్టూపిడిటీ. అదే అనేక సార్లు అంటాను, నువ్వు కలర్ లైట్లు పెట్టుకో, స్మోక్లు పెట్టుకో, సౌండ్లు పెట్టుకో, ఎల్ఈడీలు పెట్టుకో, అన్నీ పెట్టుకో, కావాలంటే నేనే పెట్టిస్తాను, జనం వచ్చేస్తారో చూసుకో. అది కాదు. నేను ఎప్పుడు ఒకటే నేర్చుకున్నాను, ప్రభు ఒకే మాట అంటాడు, నేను ఆకర్షిస్తేనే కానీ ఎవ్వరు నా ఎద్దకు రారు. ఇట్ ఈస్ గాడ్ హూ బ్రింగ్స్. కొలిచి ఇస్తాడంట దేవుడు. కొలిచి ఇచ్చిన దాంట్లో నమ్మకం ఉండాలనేది చూస్తాం.